శీర్షిక: కాలాన్ని దాటి ఉన్న అనుబంధం. ఒకప్పుడు హడావిడిగా ఉన్న విల్లోబ్రూక్ నగరంలో రెండు చిన్నపిల్లలు కిండర్గార్టెన్ మొదటి రోజున కలుసుకున్నారు. ఎమ్మా మరియు సోఫీ పూర్తిగా విభిన్నులు. ఎమ్మా నిశ్శబ్దంగా ఉండేది మరియు పుస్తకాలను ప్రేమించేది, అయితే సోఫీ ధైర్యంగా మరియు సాహసికంగా ఉండేది. కాని వారి వ్యత్యాసాలలో ఏదో ఒకటి వారిని ఒకదానితో ఒకటి కలిపిన రెండు పజిల్ ముక్కల మాదిరిగా అనిపించింది. వారు తమ మొదటి పీనట్ బటర్ మరియు జెల్లీ శాండ్విచ్ను పంచుకున్న క్షణం నుండి వారి అనుబంధం బలపడింది. వారు తమ చిన్నతనాన్ని చెట్లను ఎక్కుతూ, వారి కాలనీలోని కీళ్లు వీధుల్లో బేసికిళ్లను తొక్కుతూ, మరియు సోఫీ ఇంటి వెనుక భాగంలో ఊహాజనిత లోకాలను సృష్టిస్తూ గడిపారు. తమ ప్రియమైన పాత ఓక్ చెట్టు కింద జీవితంలో ఏమి ఎదురైనా వారు జీవితాంతం ఉత్తమ మిత్రులుగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. వారు పెరుగుతున్న కొద్దీ జీవితం వారిపై పరీక్షలు వేసింది. మధ్య పాఠశాలలో ఎమ్మా తల్లిదండ్రులు విభేదాలతో కష్టాలను ఎదుర్కొన్నారు. అప్పుడు సోఫీ ఆమెకు ఆశ్రయం అయ్యింది. ఆమె రాత్రిళ్లు ఎమ్మా గదిలోకి చొరబడి వినోదభరితమైన కథలు చెబుతూ, గోడపై నీడ రూపాలను రూపొందిస్తూ ఆమెను ఆనందపరిచేది. సోఫీ తండ్రి ఉద్యోగం కోల్పోయినప్పుడు ఎమ్మా కొన్ని వారాల పాటు తన ఖర్చులను తగ్గించి స్టే స్ట్రాంగ్ అనే పదాలు చెక్కిన చిన్న బ్రాస్లెట్ కొనిపెట్టి ఆమెకు బహుమతిగా ఇచ్చింది. వారు ఒకే రకమైన వాటిని ధరించి తమ అఖండమైన స్నేహానికి గుర్తుగా ఉంచుకున్నారు. హైస్కూల్ కొత్త అనుభవాలను, కొత్త వ్యక్తులను తీసుకువచ్చింది. ఇది వారి స్నేహాన్ని పరీక్షించింది. ఎమ్మా చదువుపై ఎక్కువ దృష్టి పెట్టగా, సోఫీ తన సామాజిక నైపుణ్యాల వల్ల కొత్త పరిచయాల వైపు ఆకర్షితమైంది. విభేదాలు, అపార్థాలు మరియు వారు విడిపోతున్నారని అనిపించే క్షణాలు వచ్చాయి. కానీ ప్రతిసారీ వారు విడిపోవడానికి దగ్గరగా వచ్చినప్పుడు ఏదో ఒకటి వారిని మళ్లీ కలిపేది. ఒక రాత్రి ఫోన్ కాల్, ఒక లాకర్లో చేతితో రాసిన గమనిక, లేదా ఒక సాధారణ "నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను" అని చెప్పడం. ఒక శీతాకాల సాయంత్రం వారి సీనియర్ సంవత్సరం ప్రారంభానికి ముందు సోఫీ ఎమ్మాకు కన్నీళ్లతో కాల్ చేసింది. ఆమె తల్లి తీవ్ర అనారోగ్యం బారిన పడిందని తెలియజేసింది. ఎమ్మా ఆలస్యం చేయకుండా ఆమె ఇంటికి వెళ్లి సోఫీని హత్తుకుంది. ఆ రాత్రి వారు కలిసిన చిన్నతనపు వీడియోలను చూస్తూ, నవ్వుతూ, ఏడుస్తూ గడిపారు. ఆ క్షణంలో ఎంతగా మారిపోయినా వారి స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని అర్థమైంది. కళాశాల వారికి వేరే నగరాలకు తీసుకెళ్ళింది, కానీ వారి బంధం నిలిచింది. వారు వీడియో కాల్స్ ప్లాన్ చేసుకుంటూ, చేతితో రాసిన లేఖలు పంపించుకుంటూ, వీలైనప్పుడు ఒకరినొకరు కలుసుకునేవారు. జీవితంలో ఉద్యోగాలు, సంబంధాలు మరియు బాధ్యతలతో వారు ఎంత బిజీ అయినా, వారు ఏళ్ల తరబడి నిర్మించిన స్నేహాన్ని ఎప్పటికీ తగ్గించలేదు. ఎమ్మా వివాహం రోజున సోఫీ ఆమె పక్కన మైడ్ ఆఫ్ ఆనర్గా నిలబడి ఒకప్పుడు ఓక్ చెట్టు కింద చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంది. సోఫీ తన కలల ఉద్యోగం కోసం మరో దేశానికి వెళ్లినప్పుడు ఎమ్మా ఆమెను చూసేందుకు టికెట్ బుక్ చేసిన తొలి వ్యక్తి అయ్యింది. స్నేహం అనేది ఎప్పుడూ పోరాడకపోవడం లేదా ఎప్పుడూ కలిసే ఉండటం కాదు. ఇది ఒకరినొకరు ఎదిగేలా చేయడం, ఒడిదుడుకులలో అండగా ఉండడం, మరియు జీవితం ఎక్కడికి తీసుకెళ్లినా ఎప్పుడూ మీ పక్కన ఉండే ఒకరు ఉంటారని తెలుసుకోవడం. ఎమ్మా మరియు సోఫీ స్నేహం పరిపూర్ణమైనది కాదు, కానీ అది నిజమైనది. చివరికి అదే ముఖ్యం.